ఎప్పుడు చూడు డ్యూటీ ఇల్లేనేంట్రా, అప్పుడప్పుడు మాతో బయటికి రారనేసి తీగలకైతే తీసుకెళ్లిపోతున్నారు. సరే మనం ఉండి పీకేది ఏం లేదు కదనేసి వాళ్ళతో తీగలకైతే వెళ్తున్నాం. వెళ్తుంటే మన దూల తెలిసిందే కాబట్టి వాడిని పడదీసేసి వాడు కూడా పారిపోతున్నాడు. అదేంటో తెలియదు, మరి రాజుగారిని గెలుగుతుంటే మాకు ఇద్దరికి ఎంతో ఆనందం. ఎంత ఆట పట్టించినా సరే వాడే మాకు తీగలు తవ్వాల్సింది, ఎందుకంటే మా ఇద్దరు ఉండి కూడా ఏం పీకేది ఏం లేదు. నీకెందుకు బ్రో, తీగలు తీసిచ్చే బాధ్యత నాది కదా, ఒక మూలకెళ్ళి పడుకో అని అన్నాడు. అబ్బా సాయిరామ్, మా తమ్ముడు ఎంత మంచోడు ఎప్పుడయ్యాడు అనుకునే లోపే ఎంతసేపు పడుకుంటారో వచ్చి తీగలు తవ్వని అనేసరికి గాలిపోయింది. మనం సాయశక్తిలో ప్రయత్నించేసాం, కానీ ఇవన్నీ మన వల్ల ఈ పనులు కాదని తెలిసాం. ఈ పనుల్లో కనిపించలేదు. సరే పీకేదేంలాగా కింద మీద పడి వాడు ఒకడే తీగలు తీసేసరికి రాత్రి అయితే అయిపోయింది. తీగలన్నీ ఒక దగ్గర తెచ్చేసుకుని మంట వేసుకుని కాల్ చేస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా ఈడు తీటపల్లి మానుకోడు, కిందన ఎలుగుతున్న మంటను పైకెత్తి మరీ ఆరిపోయడానికి ట్రై చేస్తున్నట్టున్నాడు. అందుకే అలా తినేసరికి ఈడు మళ్ళీ మంట నా మీదకి తెచ్చేసాడు. తీగలు బాగా కావాలని కమ్మను బాగా కదుపుతున్నాడు. ఎంతసేపు మేము ఆడే కనిపిస్తున్నాం, వచ్చిన మూడో వాడు ఎక్కడైనా మీకు కనిపించవచ్చు. వాడికి మధ్యలో ఏదో పని ఉంటే మధ్యలోనే వెళ్ళిపోయాడు. ఫైనల్లీ కింద మీద పడి ఏదోలా తీగలు కాల్ చేసుకున్నాం. తీగలు ఇక్కడ కాల్ చేసుకుని ఇక్కడ తింటే బాగోదు కదనేసి మొత్తం అన్ని ఇద్దరు భాగాలు వేసుకుని దారిలోనే తినుకుంటూ వెళ్ళిపోయి. కంటెంట్ నచ్చితే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. మీరు కూడా మీ ఫ్రెండ్స్ తో ఇలాంటి మూమెంట్స్ ఏమైనా జరుపుకుంటే కామెంట్ చేసేయండి.